అందరికీ ఆత్మ ప్రణామాలు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్త బుద్ధ మెడిటేషన్ ఛానల్. ఈరోజు సజ్జన సంగీతం భాగంగా మాన్యశ్రీ గౌరవలేన సీనియర్ మోస్ట్ స్పిరిట్ మాస్టర్ నారాయణ రెడ్డి సార్ గారి ఆత్మజ్ఞానంలో రెండవ భాగం ఈరోజు అప్లోడ్ చేస్తాను. ముందుగా జగద్గురు పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు, గురువారి గురు అయిన సదానంద యోగి మహారాజుకు ఆత్మ ప్రణామాలు, పాండురంగ శెట్టి దంపతులకు ఆత్మ ప్రణామాలు, తటవర్తి దంపతులకు ఆత్మ ప్రణామాలు, నాగిరెడ్డి సార్కు ఆత్మ ప్రణామాలు, మునిబాబు దంపతులకు ఆత్మ ప్రణామాలు, పరమ గురువులకు అందరికీ ఆత్మ ప్రణామాలు, నాకు జన్మించిన తల్లిదండ్రులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఆత్మజ్ఞానంలో భాగంగా సత్య సంగీతం నారాయణ రెడ్డి సారి వీడియో భగవద్గీతలోని పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, మిగతా ఏవైతే భగవద్గీతలో మన ధ్యానం గురించి చెప్పారో ఆ భాగాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాను. మీకు అందరికీ ఆత్మకు ప్రణామాలు. వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. జై పత్రిజీ, జై పత్రిజీ, జై పత్రిజీ. వివిక్త సేవి అన్నాడు. వివిక్త సేవి అంటే పరిశుభ్రమైనటువంటి ఏకాంత ప్రదేశంలో ఉన్నారు. అంటే మనకు అదే చెప్పినట్టు సామూహిక ధ్యానం తప్పని కాదు. సామూహిక ధ్యానం మంచిదే. సామూహిక ధ్యానం చేస్తే అందరి విషయాలు తెలుస్తాయి. ఇప్పుడు పండుగ సార్ చెప్పినట్టు ప్రతి ఒక్కరు మాట్లాడాలన్న, ప్రతి ఒక్కరు ధైర్యంగా రావాలా. ఇప్పుడు ఆయన చెప్తున్నాను కదా, పంచేంద్రియాలని తెలుసుకోవాలి. పంచ కర్మేంద్రియాలేమి, పంచ జ్ఞానేంద్రియాలేమి, పంచభూతాలేమి, పంచ ప్రాణాలేమి, పంచ ఉపప్రాణాలేమి, ఈ దేశంలో ఏముంది, 72,000 నాడులు, 2,72,000 నాడులు పత్రిజీ గారు చెప్పారు. ఆ నాడులు మొత్తం 72,000 నాడులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏముండాయి ఏ కథ అని తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు చెప్పగలగాలి. తెలుసుకుంటే అది మన దేశంలో ఉన్నటువంటి విషయాలు తెలాలి. ఆ విధంగా కాబట్టి ఇక్కడ వివిక్త సేవి అంటే పరిశుభ్రమైనటువంటి ఏకాంతంలో ఉండాలి. లఘ్వాసి సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే లఘు, అది కూడా సాత్విక ఆహారం అని కుంభాలు లాగించడం కాదు, కడుపుని కాదు. మితాహారం, అది కూడా మితాహారం. మితం హితం అన్నాడు. అతి సర్వత్ర పడితే ఏ యుక్తాహారం, అది మనకోసం చెప్పారు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. దుఃఖంలో యోగం సిద్ధించాలంటే యుక్తాహారం యుక్త చేష్టస్య యుక్తమైన కర్మ, యుక్తమైన తిండి, యుక్తమైన నిద్ర, యుక్తమైన మెలకువ, అన్ని యుక్తం బాగా చెప్పారు అక్కడ. ఇక్కడ వివిక్త సేవి లఘ్వాసి అంటే ఏమి లఘ్వాసి అంటే మితమైనటువంటి సాత్వికాహారం. అది శాకాహారమే. సాత్వికాహారం తీసుకుంటే ఏం లాభము అంటే చెప్పాడు అక్కడ శ్లోకంలో. శ్రద్ధాత్రయ విభాగం చెప్పాడు. సాత్వికాహారం అంటే ఆయుక్ సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధా స్థిర హృద్య ఆహార సాత్విక ప్రియాః. సాత్విక ప్రియులకు ఏ ఆహారం ఇష్టం అంటే అది తీసుకుంటే ఏం లాభం అంటే ఆయుస్సును, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, రసం కలిగేటువంటి ఆహారం. రసం ఉండాలి. తామసిక ఆహారం రసం ఉండదు. ఎంగిలి జాము గడిచిపోయినటువంటిది. యాతయామం గతరసం పూర్తి పరిశుష్టం చేయత్ విశిష్టమపి జామేద్యం భోజనం తామస ప్రియం అన్నాడు. తామసిక ఆహారం తీసుకుంటారు, ఫ్రెష్గా తినాలి సాత్విక ఆహారం. దానివల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. ఆయుస్సును, సత్వాన్ని, ఆరోగ్యాన్ని, బలాన్ని ఇన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇక్కడ లఘ్వాసి అంటే మితమైన సాత్విక ఆహారం తీసుకోవాలి. ఇవన్నీ దేనికి? బ్రహ్మపదానికి అర్హులు కావడానికి. ఇవన్నీ మోక్షానికి. బ్రహ్మపదం అంటే మోక్షం. మోక్షానికి అర్హులు కావడానికి ఈ గుణాలు. వివిక్త సేవి లఘ్వాసి యతవాక్కాయ మానసః అంటే మనోవాక్కాయ కర్మణ త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఏది నువ్వు మనసులో ఆలోచిస్తున్నావో అదే మనసుతో, మన వాక్కుతో మాట్లాడాలి. ఏది మాట్లాడుతున్నావో అదే దేహంతో చేయాలి, శరీరంతో చేయాలి. యతవాక్కాయ మానసః అంటే మనోవాక్కాయ కర్మణ త్రికరణ శుద్ధితో చేయాలి. ఏది చేసినా అంటే ధర్మబద్ధంగా ఉండాలి. మళ్ళీ ఏది చేసినా అంటే రాదు మోసం. ధర్మబద్ధంగా ఉండాలి, అధర్మబద్ధంగా ఉండకూడదు. మనసా వాచ కర్మణ తెలుసు మేడం చెప్పాడు. మనసా వాచ కర్మణ, మనోవాక్కాయ కర్మణ ఆ విధంగా ఉండాలి. నెక్స్ట్ ధ్యానయోగ పరో నిత్యం. ధ్యానం రోజు చేయాలి. ఒక రోజు చేస్తే రాదు. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం రోజు గంటలు చేయాలి, తప్పదు. నిత్యం
ఒకరోజు ఈరోజు చేసినాము నాకు ఆత్మజ్ఞానం వచ్చిందంటే కుదరదు. చేయాల్సిందే జ్ఞానయోగ పరో నిత్యం. నిత్యం వైరాగ్యం సముపాశ్రిత, ఆశ్రిత కాదు సముపాశ్రిత. ఎక్కువ అక్కడ వర్డింగ్ వ్యాసం ఎట్లా పెట్టాడు, అక్కడ శుద్ధమైన బుద్ధి అనొచ్చు కదా, విశుద్ధ బుద్ధి అన్నాడు. ఇక్కడ ఆశ్రిత సముపాశ్రిత. వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్యం అంటే ఏమి? వైరాగ్యం అంటే మనం గృహస్థాశ్రమంలో ఉన్నామండి, మనం సన్యాసం తీసుకొని పోవడానికి లేదు. మన సన్యాస స్థితి కాదు. ఆయన అంటే ఆత్మవిధాన స్వామి సన్యాస స్థితి ఆయనకి ఏం లేదు. ఈయన మన ప్రఫుల్ల చైతన్య స్వామి అంటే ఆయన పేరు మాతా ప్రతిష్టాన మాత, ఆమె సన్యాసి. ఆమెకు సన్యాసి ఆయనకి సరిపోయినప్పుడు నేను అడ్జస్ట్ చేశాను. నేను వచ్చాను కదా, ఆయన కూడా చాలా ఉత్తరము చమకము వేదంగాలు ఇద్దరు కలిసి చదివారు. రైల్వే కోడ్ ఆత్మవిధాన స్వామి, ఆత్మవిధాన స్వామి మొదటి పేరు విశ్వ చైతన్య స్వామి, ఈమె మొదటి పేరు ప్రఫుల్ల చైతన్య మాత. కానీ మాతా ప్రతిష్టానంద మాత నాకు చెప్పింది, మీరు నమ్ముతారు నమ్మరు, ఆ గొప్ప నేను మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా పిలుచుకోవాలి. ఆమె హిమాలయాల్లో పోయిందంట, కేదార్నాథ్ అందరితో పోయిందంట. నేను నమ్ముతావు నారాయణ సార్ మా ఇంటికి వచ్చి చెప్పింది. 21 రోజులు అంటే అది ధ్యానం అంటే ధ్యానయోగ పరం. ధ్యానంలో ఉండిపోయి 21 రోజులమ్మా ఏ టైం చూసుకోలే, సెల్లు అక్కడ పడేసిందంట. 21 రోజు తర్వాత లేస్తే మంచు నుంచి పైకి లేస్తాను, మొత్తం శరీరం అంతా మంచు తప్పపోయిందంట. నువ్వు నమ్ముతావు నమ్మో ప్రమాణమే చేసి చెప్తానంటే అంటే ఎంత గొప్ప చూడండి, ఆశ్చర్యం. ఇంకా 1 day 2 days మనం నిరంతరం ధ్యానం ఏం లేదు, నీరు లేదు, భోజనం లేదు, ఆహారం లేదు. చాలా ఆశ్చర్యం అంటే చాలా ఆశ్చర్యం. ఎంత అంటే అటువంటి శక్తి అంటే 21 రోజులు ధ్యానంలో ఉండిపోయింది. ఆ పరమాత్మను తలుచుకుంటూ ఆయనలో ఉన్నటువంటి ఆత్మను దర్శించుకుంటూ ఉండిపోయింది. ఎట్లా సాధ్యమైంది మాతాజీ అంటే నాకే తెలియదు అని చూసుకుంటే సెల్లో చూసుకుంటే 21 రోజు అంట. 21 రోజు మనం ఒక రోజు ఉండలేమే, 21 రోజు ఎలా ఉండగలిగినావు మాతాజీ అంటే ఉన్నాను సార్ అంటే. అదే గొప్ప విషయం. అంటే అటువంటి ధ్యానం వల్ల అటువంటి శక్తి వస్తుంది, మనం చేయాలి, ఆ విధంగా చేయాలి. ధ్యానయోగ పరోనిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్యము సముపాశ్రిత, ఎక్కువ ఆశ్రయించాలి. వైరాగ్యం అంటే భార్య పిల్లలు పెట్టుకోవడం కాదు. ఈ యొక్క విషయాసక్తుల యందు ఆసక్తి లేకుండా ఉండాలి. ఉంటాం, అన్ని చేస్తాము, మనకి ఇంట్లో కావాల్సినట్లు తీసుకురావాల్సిందే. నేను యజమాని అనుకో, ఇంట్లో కావాల్సిన వస్తువులను తీసుకురావాల్సిందే. నేను తీసుకురావాలంటే చేయను, నువ్వు చేయనంటే గొడవలకి వెళ్ళిపోమంట. గొడవలు నీకు అవసరం లేదు, భగవతి సరిపోకో చెప్తున్నాను, దానికి వాస్తవం. కాబట్టి అన్ని చేయాల్సిందే, అన్ని చేస్తావు. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ తప్పదు. మధ్య మార్గం పద్ధతి గారు చెప్పినట్టు 100% మధ్య మార్గంలో ఉండాలి. అవి చేయాలి, ఇవి చేయాలి. ఆయన అంటే పద్ధతి మహానుభావుడు. ఆయన చెప్పేది ఒక వీడియోలో చెప్పిన సన్నమాల పత్రి ఏం పట్టించుకునేవాడు కాదు. నన్ను వదిలిపెట్టిపోయేవాడు. మా 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఎవరు నారాయణ రెడ్డి ఎవరు వచ్చింటే అన్నమాడే అంటాడు. ఏముంటాయా, ఖనిజాలు ఉన్నాయా, ఏముంటాయా ఏం ఆలోచించారట. లాస్ట్ నువ్వు నాయన పో, నువ్వు నీ కార్యక్రమంలో నువ్వు లోక కళ్యాణం కోసం పొమ్మని సన్నమాల పత్రి పంపించిందట. ఒక వీడియోలో విన్నాను అది. కాబట్టి వాళ్ళు గొప్ప కారణ జన్ముడు. ఆయన అందరికీ సాధ్యం కాదు. ఒక్క పత్రిజీ ఒక ఇండియాలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా పిరమిడ్లు అంటే అన్ని దేశాలు తిరిగి మహానుభావుడు. అది మైత్రేయ బుద్ధుడు. ఆయన సాక్షాత్తు బుద్ధుని అవతారం మైత్రేయ బుద్ధుడిగా అవతరించాడు. ఆయన జన్మ చరితార్థకం అయిపోయింది. అందరికీ సాధ్యం కాదు. అది మనం కూడా ఆ దిశలో ప్రయాణించాల, ప్రయత్నం చేయాల. ధ్యానయోగ పరోనిత్యం వైరాగ్యం సముపాశ్రిత. వైరాగ్యాన్ని లెస్సగా ఆశ్రయించాలి. లెస్సగా ఆశ్రయించాలంటే అర్థం ఏమిటంటే ఈ విషయాసక్తుల నుంచి బయటపడాలి. విషయాసక్తులు ఏంటివి? నేను అది చేయాలా, ఇది చేయాలా, ఇంకా సంపాదించాలా, ఇంకా చేయాలా, ప్రాపంచిక విషయాలలో మునిగిపోకూడదు. ప్రాపంచిక విషయాలు బయటే ఉండాలి, టచ్ మీ నాట్ అన్నట్టు ఉండాలి. ఆ విధంగా ఉంటే మనకు బ్రహ్మపదానికి అర్హత్వం వస్తుంది, బ్రహ్మపదానికి అర్హులమవుతాము. ఇక 3వ శ్లోకము చెప్పండి. అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమ శాంతో
బ్రహ్మ భూయాయ కల్పతే. ఇక్కడ ఏం చెప్తున్నాడు? అహంకారం ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు, నీకు తెలిసింది ఏమీ లేదు. ఆత్మజ్ఞానము లేకపోతే ఏమి తెలియదంటే నాకేం తెలియదు. నేను చెప్తున్నా కదా, నాకేం తెలియదు. శాస్త్రజ్ఞానం వేరే, ఆత్మజ్ఞానం వేరే. ఆత్మ అనుభవ జ్ఞానం వేరు. ఆత్మజ్ఞానం తెలుసు, ఏది ఆత్మ ఏది దేహం ఇవి తెలుసు. ఆ దేహంలో ఏమున్నాయి, ఆత్మకి ఏమి, అవన్నీ తెలుస్తాయి. శాస్త్రజ్ఞానం తెలుసు, కానీ అనుభవ జ్ఞానం అయిందా? నాకైతే కాదు. చెప్తున్నా. కాబట్టి అనుభవ జ్ఞానం వచ్చేంత వరకు, ఆత్మ అనుభవ జ్ఞానం వచ్చేంత వరకు సాధన చేయాల్సిందే. అనగనగా సేవించుండు, తినగా వేము చేయగలుండు, సాధనమున పనులు సమకూరుతారు. సాధన చేస్తూనే ఉండాలి, నిరంతరం చేస్తూనే ఉండాలి. ఆ చేస్తూ అహంకారం ఉండకూడదు. నాకు అన్నీ తెలుసు, నేను అన్నీ చెప్పగలను అని అహంకారం. నేను ఇంత సంపాదించాను, నేను ఇన్ని కోట్లు సంపాదించాను, ఇంత బిల్డింగ్ కట్టాను అని భావన చాలా మందికి ఉంటుంది. అట్లా ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. నేను ఇంతమందిని నేను పోషిస్తున్నాను, నేను ఇన్ని దానాలు చేస్తున్నాను. గుప్తదానం చేయాలి, చెప్పకూడదు. ఎప్పుడు ఏ దానం చేసినా మనం ఎవరికి బయట చెప్పకూడదు. గుప్తదానం. ఇప్పుడు ఆయన ఉన్నాడు సుబ్బరామరెడ్డి, నేను మహానుభావుడు అనుకుంటున్నాను. ఓం నమ శివాయ అని 5,000 కోట్లు బ్యాంకులకు టోపీ చేశాను. ఏం లాభం? వేస్ట్ కదా. ఓం నమ శివాయ అంటే నేను ఆయన పెద్ద మహానుభావుడు. అది అహంకారం పనికిరాదు. అహంకారం బలం, దర్పం. నేను బలవంతుని, నేను బాగా బలిష్ఠుని, నేను ఎవరినైనా ఎదుర్కొనగలను, ఏమైనా చేయగలను అని ఆ బలం ఉండకూడదు. ఏ బలము? శారీరక బలము ఉండకూడదు. నాకేం బలం లేదు అంటే, బలం లేదంటే పరమాత్మ ఇచ్చిన శక్తి నాదేం లేదు, నేను నిమిత్తం మాత్రమే అనే భావంతో ఉండాలి. నాకు నా చేతిలో ఏమి లేదు, అంతా భగవంతుని యొక్క అనుభవం, ఆ భగవంతుని జ్ఞానం ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఉండగలను అని భావన. అహంకారం, బలం, దర్పం కూడా ఉండకూడదు. దర్పం అంటే అదే దమ్మం. నేను ఇట్లా వాళ్ళని డంబాచారం, దర్పం ఉండదు. పరిగ్రహం అంటే కామం క్రోధం పరిగ్రహం. కామక్రోధం పరిగ్రహం. కామం అంటే కోరిక. ఎప్పుడైతే కోరిక తీరకపోతే క్రోధం వస్తుంది. అరిషడ్వర్గాల్లో కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం. అందుకే చోట సన్యాసం అనుకుంటా. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామ క్రోధ తదా లోభ తస్మాత్ ఏతత్రేం చేత. ఆ 3 వదిలిపెట్టే నేను అర్జున. ఏంటివి? ఈ మూడు నరక ద్వారాలు. నరకానికి పోతా ఉంటాయి ఈ 3 ఉంటే. ఏ 3? కామము, క్రోధము, లోభము. ఇవి చాలా డేంజరస్. నరకానికి పోతాం, నరక ద్వారాలు. అందుకే ఇంకో కర్మయోగంలో కూడా చెప్తాడు, అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. 35వ శ్లోకం చూడండి. అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష. అక్కడ అంటాడు, పాపము ఎందుకు చేస్తారు? అర్జునుడు భూవాచ అర్జునుడు అడుగుతున్నాడు. అదకేన ప్రయుక్తోయం పాపం చరతి పురుష అనిచ్చేయం వాష్ణేవ బలాదివ నియోజిత. 36 శ్లోకంలో కర్మయోగంలో ఉంది. ఏ కారణం లేకుండా మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు అని ఎవడు అడుగుతున్నాడు? అర్జునుడు అడుగుతున్నాడు. ఏ కారణం లేకుండా, మళ్ళీ ఎందుకు బలవత్తరమైనటువంటి కారణంతో మానవుడు ఎందుకు పాపం చేస్తున్నాడు స్వామి అని అడుగుతున్నాడు. అతకేన ప్రయుక్తోయం పాపం చరతి పౌరుష అనిచ్ఛన్నపి వాష్ణేయ బలాదివ నియోజిత. కర్మయోగం ఉపయోగం. అప్పుడు శ్రీ భగవాను వాచ ఏం చెప్తాడు? కామయేష క్రోధయేష రజో గుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైర్ణం. ఎందుకంటే కామక్రోధం వచ్చింది కాబట్టి చెప్తుంది. కామ క్రోధం చూడక్కడ. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ. ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి? రజోగుణం నుంచి పుట్టినాయి కామము, క్రోధం. కాబట్టి మనం కామ క్రోధాన్ని వదిలిపెట్టాలి. కామం అంటే కోరిక ఎప్పుడైతే నెరవేరలేదో కోపం వస్తుంది. కోపం ఎప్పుడైతే వచ్చిందో మతిమరుపు వస్తుంది. మన శ్లోకం ఉంది, ధ్యాయేత్ విషయాన్ పుంసః సంగస్తే సుపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధోపి జాయతే క్రోధోద్భవతి సమ్మోహః సమ్మోహాత్ స్మృతివిభ్రమః స్మృతిభ్రంశాత్ బుద్ధినాశః బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఒకదానికొకటి కనెక్షన్. విషయార్థకులు
ఎప్పుడు విషయాసక్తులు ఆలోచిస్తాను. వాడు ఇట్లా ఈయన ఇట్లా వాడు ఆయన ఇట్లా ఈయన ఇట్లా ఇవే విషయాసక్తులు ఆలోచిస్తామండి. ఏమైతుంది అది చాలా కోరిక నెరవేరిపోతే కోపం వస్తుంది, కోపం వస్తే మతిమరుపు వస్తుంది, మతిమరుపు వల్ల బుద్ధి నశిస్తుంది, బుద్ధి నశిస్తే మానవుడు నాశనం అయిపోతాడు అని ఆడ చెప్పాడు అక్కడ శ్లోకం. కాబట్టి ఇక్కడ విముచ్య నిర్మమస్యానికి పరిగ్రహం, కామం క్రోధం పరిగ్రహం. పరిగ్రహం అంటే ఇతరులు ఇచ్చేది తీసుకోకూడదు. ఇతరులు ఇచ్చేది మనం తీసుకోకూడదు. నీ సొంతగా సంపాదించిన దాంతో నీ మనసును సంతృప్తి పరచుకోవాలి. ఇతరులు వచ్చేది పరిగ్రహం తీసుకోకూడదు. వాళ్ళు డబ్బులు ఇస్తామన్నా కూడా తీసుకోకూడదు. ఏదో మనం ఏం లేని వాళ్ళకు బడుగులకు భాగ్య వాళ్ళకు మనం దానం చేస్తాం, అట్లా ఇవ్వచ్చు. కానీ మనకు శక్తి ఉండి, మనకు పోషించే శక్తి ఉండి, మనకు తినగలిగే శక్తి ఉండి ఇతరుల నుంచి ఆశించకూడదు. పరిగ్రహం. విముచ్య అంటే వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలా? కామము, క్రోధము, అహంకారము, బలము, దర్పము, కామము, క్రోధము, పరిగ్రహం, ఇవన్నీ వదిలిపెట్టాలి. విముచ్య. నిర్మమస్యాంతో అంటే మమకారం లేకుండా ఉండాలి. నిర్మమ అంటే మమకారం లేకుండా ఉండాలి. దేని మీద మమకారము? ఏ దాని మీద మమకారం ఉండకూడదు. ఇల్లు మీద ఉండకూడదు, పిల్లల మీద ఉండకూడదు, డబ్బు మీద ఉండకూడదు, వస్తువుల మీద ఉండకూడదు. నాకు కారు ఉంది, కారు మీద మమకారం. కొంతమంది కారు మీద చూస్తాను ఉంటాడు. ఏదో కారు ఏం పోతుంది, ఆ కారు ఏ వస్తువు మీద మమకారం ఉండకూడదు. నిర్మమ శాంతం ఉండాల. మమకారం లేకుండా ఉండాలా, శాంతం ఉండాలి. శాంతం ఉండాలి. ప్రతిసారి శాంతంగా ఉండాలి. ఎలాంటి మనసులో కలుషితమైనటువంటి భావనలు ఉండకూడదు. నీ మానసిక శాంతి ఉండాల, మనసులో శాంతం ఉండాలా, దేహంలో శాంతం ఉండాలి. ఎప్పుడైతే మనసులో శాంతం కలుగుతుందో నీ దేహంలో వస్తుంది. అట్లా కాబట్టి మనసులో శాంతం ఉండాల, మమకారం ఉండకూడదు, శాంతం ఉండకూడదు. అటువంటి వారు బ్రహ్మభూయాయ కల్పతే, మోక్షాన్ని కలుగును. ఇప్పుడు 3 శ్లోకాలలో 51, 52, 53 శ్లోకాలలో ఖచ్చితంగా చెప్పాడు. బుద్ధ్యా విశుద్ధయా యుక్తో హృద్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ విషయాన్ త్యక్త్వా రాగద్వేషౌ వితస్య చ వివిక్త సేవీ లఘ్వాసి యత వాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః అహంకారం బలం దర్పం కామం క్రోధం పరిగ్రహం విముచ్య నిర్మమస్యాంతో బ్రహ్మభూయాయ కల్పతే. ఈ 3 శ్లోకాలు నేర్చుకోండి. దయచేసి థ్యాంక్ యూ. ఆత్మ ప్రణామాలు. గురువుకు గురువైనటువంటి సదానంద యోగేశ్వర మహారాజుకు ఆత్మ ప్రణామాలు. విశ్వగురు మండలికి ఆత్మ ప్రణామాలు. మన పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరం ఏర్పడి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల్లో నారాయణ రెడ్డి గారు రిటైర్ అయిన తర్వాత ఎక్సైజ్ దాంట్లో పనిచేస్తూ రిటైర్ అయ్యి దాదాపుగా 100 శ్లోకాలు ఆయన కంఠస్థం చేసి దాంట్లో ఉండే సారాంశాన్ని వివిధ దశల్లో పరబ్రహ్మ పిరమిడ్ ధ్యాన మందిరానికి అందించాడు. ఆ కోవలోనే మోక్ష సన్యాస యోగం అయినటువంటి భగవద్గీతలో వేరే మోక్ష సన్యాస యోగం దాంట్లో 51, 52, 53 శ్లోకాలకు అర్థము, టీకా, తాత్పర్యము, ముఖ్యంగా ఆత్మ ధ్యానానికి ఏదైతే మనకు నిత్య జీవితంలో ప్రారంభమవుతుందో దానికి ఆ 3 శ్లోకాలకు సుమారు ఒక 40 నిమిషాలు ఆయన ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఆ ప్రసంగము మొత్తం అందరికీ చాలా ఆనందాన్ని కలిగించింది. ఇటువంటి ఆనందాన్ని కలిగించినటువంటి కొన్ని మాటలు మన నారాయణ రెడ్డి సార్ గారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ చెప్పవలసిందిగా కోరుతున్నాను. పితామహ బ్రహ్మర్షి పాదపద్మములకు శతకోటి ఆత్మ ప్రణామాలు. వారి గురువైన సదానంద యోగేశ్వరుల వారికి శతకోటి ఆత్మ ప్రణామాలు. విశ్వంలో ఉన్న ధ్యానులందరికీ శతకోటి ఆత్మ ప్రణామాలు. పరబ్రహ్మ పిరమిడ్ నిర్మాత పాండురంగ వారి ధర్మపత్ని విజయలక్ష్మి గారికి, వాళ్ళ పాదపద్మములకు శతకోటి ఆత్మ ప్రణామం తెలుపుతున్నాను. నాకు అవకాశం ఇచ్చినటువంటి పాండురంగ దంపతులకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. నా పేరు నారాయణ రెడ్డి. నాకు పత్రిజీ గారితో 2003 సంవత్సరంలో పరిచయం అయింది. అప్పుడు మహతి ఆడిటోరియంలో కంచి ప్రోగ్రాంతో ఉన్నప్పుడు
పత్రిజీ గారు ధ్యానం గురించి చెప్పడంతో నేను వారి వల్ల అనుభవ జ్ఞానం సంపాదించుకున్నాను. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ వచ్చాను. శ్రీశైలంలో ధ్యాన యజ్ఞము ప్రారంభించినప్పుడు నేను అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల 10 సంవత్సరములు ధ్యానం నుంచి తప్పుకోవడం జరిగింది. తర్వాత ఒక 4 సంవత్సరాల నుంచి పత్రిజీ గారితో కలవడం జరిగింది. అప్పటి నుంచి ధ్యానం చేస్తూ ఉన్నాను. ధ్యానం వల్ల నాకు ఎంతో ఆనందం కలిగింది. ఆ చెప్పరాని అనుభూతి. ఆత్మజ్ఞానం, శాస్త్రజ్ఞానంతో పాటు అప్పుడప్పుడు అలౌకిక ఆనందం కూడా జరిగింది. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాండురంగయ్యకి, వారి ధర్మపత్ని విజయలక్ష్మి మేడంకు హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆత్మసాక్షాత్కారాన్ని మనం పొందాలంటే మనలోనే ఉంది, ఒక రూపంలో లేదు. నీలో ఉన్నటువంటి బ్రహ్మ పదార్థాన్ని, ఆత్మ చైతన్య పదార్థాన్ని, అనిషడ్వర్గాలను ఎప్పుడైతే వదులుకుంటామో నీవు అక్కడ నిర్మలమైన మనస్సుకు ఎప్పుడైతే ఉంటావో అప్పుడు అది ఎవరికి సాధ్యం అంటే శ్రీకృష్ణ భగవానునికి సాధ్యము. జగద్గురువు ఒక్కడే జగద్గురువు. అటువంటి జగద్గురువులతో సమంగా ఉంటూ మన బుద్ధుని అవతారంలో మైత్రేయ బుద్ధుడుగా ఈ కలియుగానికి షట్వర్గాలను విడిచిపెట్టి చేయాలంటే ఎక్కడైతే స్వామి అంటే ఆయన 4 ఇచ్చినాడు. శ్వాస మీద ధ్యాస ఒకటి ఇచ్చినాడు, మధ్య మార్గం ఒకటి ఇచ్చినాడు, ఉద్ధరేదాత్మనం నిన్ను నువ్వు ఉద్ధరించుకో అని చెప్పి ఆ 3 ఇస్తూ ఎంత మనకి సులభమైన పద్ధతిలో నీలోనే గురుతత్వం ఉంది, నీకు నువ్వే గురువు, ఇవన్నీ నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఎంత బాగా చెప్తున్నాడంటే స్వామి అబ్బో దీపకోవా చూడండి ఎంత బాగా. నీ దీపాన్ని నువ్వే వెలిగించుకో. సులభమైన పద్ధతులు, ఇంత కష్టంగా మనం చెప్పలేము అని అనుకునేదానికి ఈ కలియుగంలో ఆ పరబ్రహ్మను మనం ఒక్కసారి అర్థం చేసుకుంటే మనమందరం ధన్యజీవులు భాగ్యవంతులు జన్మ కూడా లేదు అంటే ఈ విధంగా 51-53 శ్లోకాల్లో మోక్ష సన్యాస యోగంలో నాకు కూడా తెలుసు స్వామి. ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే తెలుసుకునేది మనం ఆచరించాలా. అది పదము విడిది చెప్పి ఆ పదానికి మోహముద్రంలో కూడా కొన్ని శ్లోకాలు చెప్తూ, భజగోవిందంలో కొన్ని శ్లోకాలు చెప్తూ పరమానంద భరితులమై అయినాడు అనంతాన్ని పరమానంద భరితులు చేసినటువంటి నారాయణ రెడ్డికి పరబ్రహ్మ